హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 29th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో కూడా మనము కొన్ని డిఫరెంట్ లైన్ ఫామ్స్ గురించి తెలుసుకుంటాము. ఓకేనా? సో అందులో మన ఫస్ట్ టైప్ ఆఫ్ లైన్ ఫామ్ ఏంటంటే లైన్ ఫామ్ అంటే లైన్ని మనము డిఫరెంట్గా ఎట్లా రిప్రజెంట్ చేసుకోవచ్చు అనే దాని మీద. సో మనం చూసినాం కదా, స్లోప్ పాయింట్ ఫామ్, 2 పాయింట్ ఫామ్, జనరల్ లైన్ ఈక్వేషన్, అట్లనే ఇది కూడా ఒక టైప్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇంటర్సెప్ట్ ఫామ్. సో ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంది, దాని డెఫినేషన్ ఏందో చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ హ్యావింగ్ x ఇంటర్సెప్ట్ a అండ్ y ఇంటర్సెప్ట్ b ఈజ్ x/a + y/b = 1. సో డెఫినేషన్లో ఏమన్నాడు, ఒక లైన్కి x ఇంటర్సెప్ట్ ఉంటే ఆ ఇంటర్సెప్ట్ ఏ అయితే అండ్ y ఇంటర్సెప్ట్ ఉంటే ఆ ఇంటర్సెప్ట్ b అయితే అప్పుడు దాని యొక్క లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటుండంటే x/a + y/b = 1 అంటుండు. ఓకే, సో ఇది అంతిన్న తర్వాత మనకి మెయిన్గా క్యాచ్ ఒక వర్డ్ ఉంది, ఏందది, ఇంటర్సెప్ట్. సో ఇంటర్సెప్ట్ అంటే ఏంది, దీని గురించి మన ప్రీవియస్ వీడియోలో మొత్తం డిస్కస్ చేసిన. సో ఎవరైతే ఫస్ట్ టైం ఇదే వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం ఇంటర్సెప్ట్ అంటే ఏందో చెప్తా చూడండి. ఇంటర్సెప్ట్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ ద పాయింట్ ఎట్ విచ్ ద లైన్ కట్స్ ద రెస్పెక్టివ్ యాక్సిస్. అర్థం కాలేదు, దీన్నే నేను మీకు డయాగ్రామ్లో చూపిస్తాను చూడండి. ఇది ఒక లైన్ అనుకోండి. ఓకే, ఈ బ్లాక్ కలర్ లైన్ ఉందా, ఆ లైన్ మీరు గమనించండి, వై యాక్సిస్ను ఒక దగ్గర టచ్ చేసింది చూడండి. ఎస్, ఎక్స్ యాక్సిస్ని కూడా ఒక దగ్గర టచ్ చేసింది. ఇప్పుడు ఆరిజిన్ నుంచి ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే టచ్ చేసిందో ఆ పాయింట్కి ఆరిజిన్కి మధ్యలో డిస్టెన్స్ని నేను ఎక్స్ ఇంటర్సెప్ట్ అంట. నెక్స్ట్ ఆరిజిన్ నుంచి ఈ లైన్ వై యాక్సిస్ని ఎక్కడైతే టచ్ చేసిందో ఆ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ని నేను వై ఇంటర్సెప్ట్ అని అంట. సో ఇంటర్సెప్ట్ అంటే అర్థమైంది కదా, ఆరిజిన్కి ఆ యాక్సిస్ని ఎక్కడైతే కట్ చేసిందో ఆ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ని మనము ఇంటర్సెప్ట్ అంటాము. సో ఇది క్లియర్. సో ఇప్పుడు మనకి ఇది ఎట్లా వచ్చింది అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. సో నేను ఒక బేసిక్ చెప్తా, తర్వాత మీకు ఈక్వేషన్ గురించి చెప్పేస్తాను. సో సపోజ్ నేను ఈ పాయింట్ యొక్క లొకేషన్ కనుక్కోవాలనుకుంటున్నా కోఆర్డినేట్ యాక్సిస్లో. మీకు తెలుసు కదా ఎట్లా రాస్తారో, పాయింట్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో. ఇక్కడున్న పాయింట్ ఎట్లుంటుంది చెప్పండి, ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్కి y 0 ఉంటుంది కదా, దట్ మీన్స్ 3,0 కరెక్టా కదా. అట్లనే నేను y యాక్సిస్ మీద ఉన్న ఒక పాయింట్ని ప్లాట్ చేస్తున్నా, లొకేట్ చేస్తున్నా. ఎంత ఉంటుంది, ఇది 4 మీద ఉంది కాబట్టి 0,4. సరే, బాగుంది. ఇప్పుడు నేను ఆరిజిన్ నుంచి ఈ 0,4కి మధ్యలో డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత చెప్పండి, 0 to 1, 1 to 2, 2 to 3, 3 to 4. అంటే ఎంత దూరం ఉంది, ఆరిజిన్ నుంచి y యాక్సిస్ మీద ఈ పాయింట్కి 4 యూనిట్స్. సో ఇక్కడ ఏముంటే అక్కడ మనకు అది వస్తుంది. సో ఇక్కడ కూడా చూడండి, ఆరిజిన్ నుంచి ఈ పాయింట్కి 3,0కి డిస్టెన్స్ ఎంత, 0 to 1, 1 to 2, 2 to 3. ఎన్ని యూనిట్స్, 3 యూనిట్స్. అంటే మీరు గమనించినట్టయితే ఇక్కడ ఏ పాయింట్ ఉందో డిస్టెన్స్ అంతే ఉంది ఆరిజిన్ నుంచి ఈ పాయింట్కి. చూడండి, 0 నుంచి ఆరిజిన్ నుంచి 4 మధ్యలో డిస్టెన్స్ ఎంత, ఈ నెంబర్ ఎంత ఉంటుందో 4. సో ఇక్కడ మీరు గమనించండి, మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ అన్నాడు, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అన్నాడు. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అంటే ఆరిజిన్ నుంచి పాయింట్ ఎక్కడ కట్ చేస్తుందో అదే అన్నాడు. సో మనకి ఇది తెలుసు, మనం పాయింట్ కనుక్కోగలుగుతామా, డెఫినెట్గా. ఇది ఎంత ఉంది, 3 ఉంది. సో ఈ పాయింట్ ఏమైంది, 3,0 అయింది. సో ఇక్కడ ఏ ఉందంటే ఈ పాయింట్ ఏమవుతుంది, a,0 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ బి, ఈ డిస్టెన్స్ బి ఉంది అంటే ఆరిజిన్ నుంచి ఇది ఎక్కడైతే కట్ అయిందో అక్కడికి డిస్టెన్స్ బి ఉంది. అంటే దాని అర్థమైంది, పాయింట్ ఏమైపోతుంది, 0,b అయిపోతుంది. సో ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పిన అంటే మనం డిస్టెన్స్ని యూజ్ చేసుకొని పాయింట్ ఎట్లా లొకేట్ చేయాలనేది ఇక్కడ నేను మీకు చెప్పిన. సో క్లియర్గా అర్థమైందా. సో ఇప్పుడు మనకు పాయింట్ వచ్చిందా లేదా, 0,b, a,0. లైన్ అనేది y యాక్సిస్ని 0,b దగ్గర కట్ చేసింది, x యాక్సిస్ని a,0 దగ్గర కట్ చేసింది. ఎస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 2 పాయింట్స్కి స్లోప్ కనుక్కుంటున్నాను. సో స్లోప్ ఫార్ములా ఏంది, స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ ax1y1 bx2y2 ఈజ్ m = y2 - y1 x2 - x1. సో 0,b a,0. సో m = y2 - y1 అంటే 0 - b బై x2 - x1 అంటే a - 0. సో m = 0 - b అంటే -b బై a - 0 అంటే a. సో -b/a. సో నా దగ్గర స్లోప్ ఉంది,
నేను ఏం చేసిన అంటే ఈ 2 పాయింట్స్లో ఒక పాయింట్ తీసుకున్నా. ఏదైనా ఒక పాయింట్ మీ ఇష్టం, ఏదైనా ఒకటి తీసుకోండి. నేను 0,b తీసుకున్నా. సార్ 0,b ఎందుకు తీసుకోవాలంటే a,0 తీసుకుంటా అంటే మీ ఇష్టం. నేను 0,b తీసుకున్నా. ఇప్పుడు నా దగ్గర స్లోప్ ఉంది, పాయింట్ ఉంది. నేను ఒక ఈక్వేషన్ ఫామ్ చేయొచ్చా దాని నుంచి? ఎస్, వీ కెన్ యూస్ స్లోప్ పాయింట్ ఫామ్ టు రైట్ ద ఈక్వేషన్. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ హ్యావింగ్ స్లోప్ m and passing through x1 y1 is y minus y1 is equals to m into x minus x1. So x1 y1 ఏంది ఇక్కడ 0,b, స్లోప్ ఏంది -b/a. సో y minus y1 ఎంత b is equals to m అంటే ఎంత -b/a into x minus x1 ఎంత 0. సో a into y minus b is equals to ఈ a ఏం చేసిన సారీ a ఇట్ సైడ్ పంపిస్తే మల్టిప్లై అయింది. సో a into y minus b is equals to minus b into x is nothing but minus bx. a into y ay, a into minus b minus ab is equals to minus bax. సో ay minus ab is equals to minus bx. ఇప్పుడు నేను ఏం చేసినా చూడండి, ఈ మైనస్ bx ఇటు పంపిస్తే ప్లస్ bx అయింది, ఈ మైనస్ ab అటు పంపిస్తే ప్లస్ ab అయింది. సో ay ప్లస్ bx is equals to ab. తర్వాత నేను ఏం చేసినా చూడండి, ay ప్లస్ bx is equals to నేను abని ab ఇంటూ 1 రాసుకోవచ్చా? ఎస్, ab ఇంటూ 1 అయింది ab కదా. సో నేను జస్ట్ abని ab ఇంటూ 1 రాసుకున్నా చూడండి. తర్వాత నేను ఏం చేసినాను చూడు, మీరు షాక్ అవుతారు, అయ్యో ఇట్లా కూడా చేయొచ్చా అని. ఇప్పుడు ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఈ ఏబీ నేను కిందికి పంపిస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. దీనికోసం నేను చేసిన, ఓకేనా. సో ay ప్లస్ bx బై ab ఈజ్ ఈక్వల్స్ టు 1. జస్ట్ దీన్ని డివిజన్ కిందికి పంపించడానికి నేను ab ఇంటూ 1 రాసుకున్నా. బాగుంది. ఇప్పుడు నేను ఏం చేసిన, సపరేట్గా రాసుకున్నా డినామినేటర్ని. ay బై ab ప్లస్ bx బై ab ఈజ్ ఈక్వల్స్ టు 1. a క్యాన్సిల్, bb క్యాన్సిల్. చూడండి, x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్స్ టు 1. సో అర్థమైందా మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ ఎట్లా వచ్చిందో. సో మనకి స్లోప్ పాయింట్ ఫామ్ 2 పాయింట్ ఫామ్ తర్వాత మిగతావన్నీ మనము ఆ 2 ఫామ్స్ని యూజ్ చేసుకొని ఈ లైన్ ఫామ్స్, లైన్ ఈక్వేషన్స్ అన్నీ బిల్డ్ చేసుకుంటూ వస్తాం. సో క్లియర్గా అర్థమైందా ఇది. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్స్ టు 1 విత్ కోఆర్డినేట్ యాక్సిస్ ఈస్ c² బై 2 mod ab. సో ఇందాకనే మనము ఇంటర్సెప్ట్ ఫామ్ గురించి చదువుకున్నామా లేదా? ఎస్. ఇప్పుడు ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉన్న లైన్ ఎట్లుంటుంది, ఇట్లుంటుందా ఉండదా? ఎస్, ఇట్ విల్ కట్ y యాక్సిస్ అండ్ ఇట్ విల్ ఆల్సో కట్ x యాక్సిస్. ఇట్లా కట్ చేసినప్పుడు మీరు గమనించండి, ఓన్లీ దీన్నే చూడండి, ఖాళీ నా మార్కర్ని చూడండి. కోఆర్డినేట్ యాక్సిస్ తోటి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిందా లేదా? ఎస్. ఇప్పుడు ఈ లైన్ ఇంకా కోఆర్డినేట్ యాక్సిస్ ఫామ్ చేసిన ట్రయాంగిల్కి ఏరియా ఎంత కనుక్కోమంటుండు మనల్ని. ఆ ఏరియా ఎంతనో ఇచ్చిండు, c² బై 2 mod ab. మనం దాన్ని ఎట్లా కనుక్కున్నామో చూద్దాం. సో బేసికల్గా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంది మీరు చెప్పండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, రైట్. చూడండి, ఇక్కడ నేను ట్రయాంగిల్ కూడా వేసిన, OAB ట్రయాంగిల్ కూడా వేసిన. సో అది ఫస్ట్ అయితే ఇది వినండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే మనకి ఇంకా క్లారిటీ ఉండాలని OAB ట్రయాంగిల్ ఇక్కడ గీసిన తర్వాత మీరు చూడండి, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత ఈ పర్టికులర్ ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉన్న లైన్కి A, y ఇంటర్సెప్ట్ ఎంత B. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే O క్యాపిటల్ A, నెక్స్ట్ O క్యాపిటల్ B స్మాల్ b, అవునా కదా. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. హాఫ్ ఇంటూ బేస్ ఎంత A ఇంటూ హైట్ ఎంత B. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ mod AB. అరే mod AB ఏడికి నుంచి వచ్చింది, చాలామందికి డౌట్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏరియా నెగిటివ్ ఉంటుందా చెప్పండి? ఏరియా నెగిటివ్ ఉండదు కదా, పాజిటివ్ ఉంటుంది. మా దగ్గర 100 acres ల్యాండ్ ఉందిరా, మా దగ్గర -100 acres ల్యాండ్ ఉంటుందా? -50 acres ల్యాండ్ ఉందిరా అని అన్నాం కదా. మా దగ్గర 10 acres ల్యాండ్, 2 acres ల్యాండ్, 10 గజాలు, 20 గజాలు, 100 గజాలు ఇట్లనే అంటాం కదా. అంటే ఏంది, ఎప్పుడైనా ఏరియాని మనం పాజిటివ్ అనుకుంటాం. అందుకే నేను AB పాజిటివ్ ఉండాలి కాబట్టి మోడ్ పెడుతున్నాం. మోడ్ లోపల ఏది ఉన్నది పాజిటివ్ అయిపోతుంది, ఓకేనా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mod AB. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, దీనికి సంబంధించిన ఒక న్యూమరికల్ అర్థం చేసుకోవడానికి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై లైన్ x/3 ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్స్ టు 1 విత్ కోఆర్డినేట్ యాక్సిస్. సింపుల్, ఇది ఇంటర్సెప్ట్ ఫామ్ కదా. సో ఈ లైన్ సేమ్ కోఆర్డినేట్ యాక్సిస్ తోటి ట్రయాంగిల్ ఫామ్ చేస్తారు. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ నథింగ్ బట్ హాఫ్ ఇంటూ A ఇంటూ B. A అంటే ఏంది, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత, అది 3.
బి అంటే ఏంది వై ఇంటర్సెప్ట్ ఎంత అది 2. సో హాఫ్ ఇంటూ mod 3 ఇంటూ 2 హాఫ్ ఇంటూ 6 2 on the 2 3 the. So area of triangle formed by the line with coordinate axis is nothing but 6. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో ఇప్పుడు మనము ఇప్పుడు ఇంకొక ఫామ్ అనమాట లైన్ ఫామ్, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చూడండి, ఏఎక్స్ రిడక్షన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ ఇంటర్సెప్ట్ ఫామ్. అంటే ఏం చేస్తున్నాము, జనరల్ లైన్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0ని మనము ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్స్ టు 1 లెక్క రాసుకోవడానికి ట్రై చేసినాం. అంటే దీన్ని దాని లెక్క కన్వర్ట్ చేయడానికి ట్రై చేసినాం. ఒకవేళ కన్వర్ట్ చేస్తే అది ఎట్లుంటుందో చూద్దాం, ఓకేనా? సో ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. నేను ఏం చేసిన, ఈ ప్లస్ సి నాట్ పంపిస్తే ఏమైంది, ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సి. నెక్స్ట్ నేను ఏం చేసిన చూడండి, ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ సిని నేను మైనస్ సి ఇంటూ 1 రాసుకోవచ్చా? ఎస్, ఏదైనా 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే వస్తుంది కదా. సో ఎందుకు రాసుకున్నాము మీకు అర్థమవుతుంది మెల్లగా. సో మైనస్ సి ఇంటూ 1 ఏఎక్స్ చూడండి, ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సి ఇంటూ 1. ఇప్పుడు నేను వీటి మధ్యలో ఏముంది, మల్టిప్లికేషన్ కదా. సో నేను ఈ మైనస్ ఇన్ ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. దానికోసం ఈ స్టోరీ అంతా. సో మైనస్ ఇటు పంపిస్తే డివిజన్. సో ఏఎక్స్ మొత్తం కలిపి ఒక దగ్గర రాసుకోవచ్చు కదా, అంటే సపరేట్ రాసుకుని ఎందుకు రాసుకున్నానో చూడండి. ఏఎక్స్ బై మైనస్ సి ప్లస్ బీవై బై మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మళ్ళీ అదే స్టెప్ నేను మళ్ళీ ఒకసారి రాసిన, ఎందుకు రాసినానో తెలియదు, పిచ్చోండి. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఎక్స్ బై మైనస్ సి బై ఏ ప్లస్ వై బై మైనస్ సి బై బి ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ఎట్లా వచ్చింది జాగ్రత్తగా వినండి. 2x/3 ఉంది, దీన్ని నేను x/3/2 లెక్క రాసుకుంటున్నా. ఎట్లా చెప్పండి, పాసిబుల్ అంటే ఎస్. ఇప్పుడు దీన్ని నేను మీదికి పంపిస్తే ఏమవుతుంది చెప్పండి, కింద చూడండి, x ఇంటూ ఈ 3/2 మీదికి వస్తే రెసిప్రోకల్ అవుతుంది కదా, ఇట్ విల్ బికమ్ 2/3. సో x ఇంటూ 2 2x/3. సో నేను ఈ 2x/3ని x బిగ్ బ్రాకెట్ అంటే బ్రాకెట్ అంటే x/3/2 అని రాసుకోవచ్చా? ఎస్, డెఫినెట్గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది సేమే. అల్టిమేట్గా నేను దీన్ని సాల్వ్ చేసినాను అనుకో, మళ్ళీ నాకు ఇదే వస్తుంది. అంటే నేను దీన్ని ఇట్లా డిఫరెంట్గా ఇట్లా రాసుకోవచ్చు. ఎస్, రాసుకోవచ్చు. సో సేమ్ ఇక్కడ కూడా అట్లనే చేసిన. ఏఎక్స్ బై మైనస్ సి నేను ఎక్స్ బై మైనస్ సి బై ఏ ప్లస్ బీవై బై మైనస్ సిని వై బై మైనస్ సి బై బి ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు మీరు కంపేర్ చేయండి దీన్ని మన ఇంటర్సెప్ట్ ఫామ్ ఇందాకనే డిస్కస్ చేసినాం కదా, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు 1. సో మీరు గమనించినట్టయితే సేమ్ ఉన్నాయా లేదా? సో ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఏముంది, మైనస్ సి బై ఏ. అంటే దాని అర్థం ఏంది, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత, మైనస్ సి బై ఏ. నెక్స్ట్ వై బై మైనస్ సి బై బి. సో బి ప్లేస్లో ఏముంది, మైనస్ సి బై బి. అంటే దాని అర్థం ఏంది, వై ఇంటర్సెప్ట్ మైనస్ సి బై బి అని. సో ఇప్పుడు నేను దీన్ని ఈ లైన్ని నేను గ్రాఫికల్గా చూపిస్తున్నాను చూడండి. ఎక్కడెక్కడ కట్ చేసాను చూడండి, వై ఇంటర్సెప్ట్ మైనస్ సి బై బి, ఎక్స్ ఇంటర్సెప్ట్ మైనస్ సి బై ఏ. సో దీని పాయింట్ ఏమవుతుంది, ఇది ఎంత ఉందో అంత 0, మైనస్ సి బై బి. సో ఇక్కడ పాయింట్ ఏమవుతుంది, ఇది ఎంత ఉంది, మైనస్ సి బై ఏ, 0. సో మనం ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిని ఇంటర్సెప్ట్ ఫామ్గా కన్వర్ట్ చేస్తే దాని యొక్క ఇంటర్సెప్ట్స్ అలైన్ ఈక్వేషన్. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 విత్ కోఆర్డినేట్ యాక్సిస్ ఈస్ c² (2 mod ab). సో ఇందాక ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఇక్కడ. నేను యాక్చువల్గా మనం ఇందాక డిస్కస్ చేసింది ఏంది, ఇంటర్సెప్ట్ ఫామ్ లైన్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది అంటే హాఫ్ mod ab ఉండాలి అక్కడ. నేను c² (2 mod ab పెట్టుకున్నా, కొంచెం కన్ఫ్యూజ్ కాకండి. సో ఎంత, ax ప్లస్ by ప్లస్ c కోఆర్డినేట్ యాక్సిస్ తోటి ఫామ్ చేసిన ట్రయాంగిల్ ఏరియా c² (2 mod ab). ఎట్లా? సో మనల్ని ఇక్కడ ఏమంటుందంటే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ కోఆర్డినేట్ యాక్సిస్తో ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది అన్నాడు. ఫస్ట్ మనం సింపుల్గా ఏం చేయాలంటే ఆ ax ప్లస్ by ప్లస్ cని ఇంటర్సెప్ట్ ఫామ్ ఎట్లా రాసుకోవచ్చు, ఇట్లా. సో దాన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ లైన్ లెక్క కన్వర్ట్ చేసుకొని మనం ఇట్లా గీసుకోవాలి. చూడండి, ఈ లైన్ ఒకటే, ఇది జనరల్ లైన్ ఫామ్ ఈక్వేషన్, దాన్నే ఇంటర్సెప్ట్ లెక్క కన్వర్ట్ చేసిన. మనకు వచ్చిందా లేదా? సో మనకు తెలిసిందే ఎక్స్ ఇంటర్సెప్ట్ అయింది మైనస్ సి బై ఏ, వై ఇంటర్సెప్ట్ అయింది మైనస్ సి బై బి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అయింది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ ట్రయాంగిల్ ఎక్కడ ఉందంటే చూడండి, 0 OAB, దాన్ని నేను సపరేట్ తీసుకున్నాను. OAB
ఓఏ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ కదా, మైనస్ ఈ బై ఓబి అంటే వై ఇంటర్సెప్ట్, మైనస్ ఈ బై బి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి ఈస్ నథింగ్ బట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఎంత, మైనస్ ఈ బై ఏ, ఇంటూ హైట్ ఎంత, మైనస్ ఈ బై బి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ మైనస్ ఇంటూ మైనస్ సి స్క్వేర్ బై మోడ్ ఏబి. ప్రతిసారి ఏబి మోడ్ 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 ఎందుకు వస్తుందంటే డిస్టెన్సెస్ ఏరియా నెగిటివ్ ఉండవు. నేను -5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన, -2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన అట్లా అన్నాం మనం. 5 అంటే +5 ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది ఇప్పుడు డిస్టెన్స్ కానీ ఏరియా కానీ. అందుకే అట్లా ఒకవేళ ఇన్ కేస్ మనకి ఏబి నెగిటివ్ వచ్చినా టోటల్ వాల్యూ అనేది పాజిటివ్ ఉండాలి కాబట్టి మోడ్ పెట్టినాం. సో దీనికి సంబంధించిన ఒక ప్రాబ్లం, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై లైన్ 4x + 3y + 2 = 0 విత్ కోఆర్డినేట్ యాక్సిస్. సో ax + by + c కోఆర్డినేట్ యాక్సిస్తో ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది, ఎస్ ఫామ్ చేస్తుంది. దాని ఏరియా ఎంత, హాఫ్ ఇంటూ c² AB లేకపోతే c²/2 mod AB. సో చాలామందికి ఇక్కడ c అంటే ఏంది, a అంటే ఏంది, b అంటే ఏందో తెలియదు. a అంటే x కోఎఫిషియంట్, b అంటే y కోఎఫిషియంట్, c అంటే కాన్స్టెంట్. సో c 2² × AB, a ఎంత 4, b ఎంత 3. సో 2² × 2 × 4 × 3, 1/2 × 4/12, 4 1s are 4 3s are 1/2 × 3 ఎంత 1/6. సో క్లియర్గా అర్థమైందా. సో ఇందులో మనము 4 ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనుకోండి లేకపోతే ఈక్వేషన్స్ అనుకోండి చూసినాం. సో నా వీడియో మనం మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.